ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే రావడం కూడా సంద్రం మీద పడినట్లు ఎన్టీఆర్ నట విశ్వరూపంతో కెరటంలా దూసుకొచ్చాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. గత కొంతకాలంగా కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్నే కాదు, తెలుగు ప్రేక్షకుల్ని ఊరిస్తూ వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ అందరి అంచనాలను తలకిందులు చేసేలా ట్రైలర్తో ఊచకోత కోశాడు ఎన్టీఆర్. ఆడికి అళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఈ ప్రాజెక్ట్ RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రెస్టీజియస్ గా మారింది. దీంట్లో మొదటిసారి అందాల తార శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ని ఢీకొట్టేందుకు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మికిల్నేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. హిందీలో ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నారు. అయితే కొరటాల శివ దేవరకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రూపొందించిన సినిమా కాబట్టి కొరటాల శివ ఈ సినిమా కోసం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఎలాగైనా అంచనాలు అందకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో 2 భాగాలుగా విడుదలకు ప్లాన్ చేశారు. మరి దేవర సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను ముంబైలో అభిమానుల ముందుకు తీసుకొచ్చారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఈవెంట్ లో దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్, కరణ్ జోహర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవగానే డార్క్ మోడ్ లో సముద్రం వైపు చూపిస్తూ కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, కానీ మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు, కాకూడదు, మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ దేవరా క్యారెక్టరైజేషన్ ని చూపించారు. ఇక దేవరని ఢీకొట్టేందుకు పవర్ఫుల్ విలన్ బైరా సైఫ్ అలీ ఖాన్ పాత్రని, అతని గ్యాంగ్ సముద్రంపై చేస్తున్న దారుణాలను కూడా చూడొచ్చు. దేవరను చంపాలంటే సమయం కాదు, ఆయుధం కావాలని సైఫ్ అలీ ఖాన్ చెప్పిన డైలాగ్ బాగుంది. ఇక దేవరని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ వర దేవర కొడుకు పాత్ర పరిచయం అవుతుంది. అతను మహాపిరికివాడు, దేవర రక్తమే అయినా ధైర్యం లేదు అన్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేస్తుంది. మరోపక్క దేవర బ్రతుకున్నాడా, చనిపోయాడా, బైరా విలన్ గ్యాంగ్ వల్ల వరాకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ దేవర మొదటి భాగం ట్రైలర్ కట్ చేసి చూపించారు. ఇక దేవర విజువల్స్ విషయానికి వస్తే ట్రైలరే అరాచకంలా ఉంది. ఎన్టీఆర్ సొరచాపతో ఫైటింగ్ చేస్తున్నట్లు, సముద్రంలో యాక్షన్ సీన్ విజువల్స్ అన్ని దేవరకు మెయిన్ అసెట్ కాబోతున్నాయని తెలుస్తోంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎన్టీఆర్ యాక్షన్ కి ఎలివేషన్స్ ఏ లెవెల్స్ లో ఇవ్వాలో అదే లెవెల్లో అవుట్ స్టాండింగ్ గా బీజిఎం మెయింటైన్ చేశాడు. అనిరుద్ధ్ టెక్నికల్ పరంగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా దేవరకు ప్లస్ పాయింట్ అయ్యారు అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇక పాత్రధారుల విషయానికి వస్తే ట్రైలర్లో నటుడు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా దేవరా ట్రైలర్ మాత్రం చాలా హైప్ పెంచింది. సినిమా విడుదల కాకముందే ప్రీ బుకింగ్ సేల్స్లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మాటి దేవరా.